హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి షోల్డర్ ఆర్మ్ లూజ్, చెస్ట్ అనేది ఎక్కువ ఉండి నడుము లూజ్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నానండి. ఇలాంటి బ్లౌజ్ కటింగ్ అయితే మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే నార్మల్ సైజెస్ ఉన్న బ్లౌజెస్ అయితే మనం ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు అనమాట. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను లైనింగ్ తీసుకున్నానండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ని తడిపి ఆరబెట్టుకున్నాక ఐరన్ చేసుకున్న తర్వాత 2 ఫోల్డ్స్ మీద క్లోజింగ్స్ వచ్చేసి మన వైపు, ఓపెనింగ్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. సో క్లాత్ అనేది ఈక్వల్గా ఉండడానికి ఒక మార్జిన్ డ్రా చేసుకోవాలండి. సో నాకు ఇక్కడ క్లాత్ అనేది చాలా ఎక్కువ ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో నేను ఆ ఖర్చుని కట్ చేసేస్తున్నాను ముందుగానే. మనకి కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పుడు అది అలానే ఉంచి మనం అంతా మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి నేను ముందుగానే కట్ చేసుకొని మనకి ఖర్చు కోసం అని చెప్పి 1/2 ఇంచ్ పెట్టుకుంటాం కదా, 1/2 ఇంచ్ అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడుగు చూద్దామండి. ఆది బ్లౌజ్లో షోల్డర్లో మిడిల్కి పట్టుకొని కింద మనకి డాట్ ఏదైతే వేస్తాం బ్యాక్ సైడ్ డాట్, ఆ డాట్ వరకు చూసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంతా పెట్టుకొని పైన షోల్డర్ ఖర్చు కోసం మీరు 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ పెట్టుకోండి, లేదు కొంచెం తక్కువ అంటే తక్కువ పెట్టుకోవచ్చండి. షోల్డర్ ఖర్చు కోసం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పెట్టుకోవాలి. సో అదే 16.5ని మనకి ఆపోజిట్లో పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఒక బాక్స్ లాగా అయితే ఫామ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, స్కేల్ సహాయంతో ఇట్లా బాక్స్ లాగా ఫామ్ చేసుకుంటే మనకి కట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా నీట్గా వస్తుందన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెడల్పు చూసుకుందాము. బ్లౌజ్ యొక్క వెడల్పు చూసుకోవడానికి ఆది బ్లౌజ్లో మనకి కాజాపట్టి ఏదైతే ఉంటుందో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని బిగినర్స్ అయితే 2 ఇంచెస్గా చూసుకోవాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గానే చూసుకుంటారు, కానీ బిగినర్స్కి కొంచెం అది తెలియదు కాబట్టి 2 ఇంచెస్ లాగా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా 2 ఇంచెస్గా తీసుకుంటే నాకు వచ్చేసి టోటల్ 34 ఇంచెస్ వచ్చింది. 34 ఇంచెస్ని టేప్లోనే 4 పార్ట్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా 4 పార్ట్స్ చేసుకుంటే నాకు 8.5 వచ్చిందండి. 8.5కి ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. సో నాకు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 8.5 అండి. సో నార్మల్గా అయితే మనం నడుము లూజ్కి పెద్ద సైజ్ వాళ్ళకైతే 1.25 అంటే 1.5 కలిపితే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. కానీ ఈ బ్లౌజ్కి మాత్రం మనకి చెస్ట్ అండ్ షోల్డర్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఎక్కువే వస్తుంది. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఆది బ్లౌజ్లోనే మనం నడుము ఏదైతే తీసుకుంటాం బ్యాక్ సైడ్ నడుము దాన్ని కొలుచుకొని అటువైపు ఇటువైపు మనకి మెయిన్ స్టిచ్చెస్ ఎక్కడైతే జాయింట్ స్టిచ్చెస్ ఎక్కడైతే ఉంటాయో అదే లెంత్తో అక్కడ అట్లా చూసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకొని అయితే చూసుకోవాలి. సో ఇక్కడ ఇది ఎంత వచ్చిందో చూద్దాము. సో ఇది వచ్చేసి నాకు ఇక్కడ 10.5 వచ్చిందండి. అంటే చెస్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఆ 10.5 దగ్గర నుంచి కింద మనం డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కొంచెం క్రాస్గానే వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ కోసం ఒక మార్కింగ్ చేసుకొని మార్జిన్ అయితే డ్రా చేసేసుకోవాలి. పైన నెక్ వచ్చేసి 2.5 పెట్టుకున్నానండి. అలాగే షోల్డర్ వీళ్ళది ఆల్రెడీ 3.5, ఇంకా ఎక్కువ పెట్టమన్నారనమాట. సో నేను ఎంత పెట్టుకున్నానంటే 3.5కి ఒక 2-3 గీతలు ఎక్కువ పెట్టుకున్నాను. సో అలా పెట్టుకున్న తర్వాత పైన ఎంత వచ్చిందో కింద కూడా సేమ్ చూసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనకి వీళ్ళకి ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నానండి. 6 ఇంచెస్ సరిపోదు, కానీ ఒకసారి పెట్టుకొని చూసి మిడిల్కి ఆర్మ్ చంక దగ్గర మనం లోతు తీసుకుంటాం కదా, ఆ లోతు వచ్చేసి 1.5 పెట్టుకున్నాను. సో పైన షోల్డర్ ఖర్చుకి వదిలేసి ఇక్కడ ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకుందాము. ఆర్మ్ లూజ్ వీళ్ళది 9.50 ఉంది, 9.5 ఉంది. సో ఎక్కడికి వచ్చిందని చూస్తే ఆల్మోస్ట్ 1 ఇంచ్ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. సో ఏం చేశానంటే నేను 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ తీసుకున్నాను కదా, అదే 6 ఇంచెస్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి 6.5 చేశాను. ఆ 6.5 దగ్గర 1.5 ఇంచెస్ కర్వ్ కోసం పెట్టుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టుకొని కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి కర్వ్ స్కేల్తో. సో పైన షోల్డర్ ఖర్చుని మైనస్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈసారి అయితే వచ్చేసిందండి, కరెక్ట్గానే వచ్చింది.
సో అయిపోయింది కదా, ఆమ్ లూజ్ చెస్ట్ లూజ్ పాయింట్ ఒకే దగ్గర వచ్చాయి. సో ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ వీళ్ళది 4 మీద 2 గీతలు ఉంది. సో నేను 4.5 తీసుకున్నాను, ఎందుకంటే ఖర్చు మనం పైపింగ్ వేసినా లేదంటే నెక్ బెల్ట్ వేసినా కానీ ఖర్చు కోసం కావాలి కాబట్టి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన అక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను కింద నెక్ అనేది. సో క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ స్కేల్తోనే మనం నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో అయిపోయిందండి ఇక్కడ. సో ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఏదైతే తీసుకున్నామో ఆ 1 ఇంచ్ నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇది ఆల్మోస్ట్ 16.5 ఉంది కాబట్టి హైట్ వచ్చేసి 4.5 పెట్టుకుంటున్నాను నేను. 4.5 డాట్ పొడుగు, అలాగే అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వెడల్పు. సో ఈ విధంగా పెట్టుకొని డాట్ అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసిన దగ్గర అయితే ఒక కట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట మనకు గుర్తుండడం కోసం. సో డ్రా చేసుకొని ఒక కట్స్ అయితే అక్కడ పెట్టేసుకొని టోటల్గా మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం. సో నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి నేను, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ అయితే కటింగ్ అయితే చేస్తాను నేను. యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియోలో ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంపార్టెంట్ దగ్గర కట్స్ అయితే పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్స్ చేసుకుంటాం కాబట్టి 2 హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్స్ చేసుకోవాలి కాబట్టి 4 ఫోల్డ్స్ చేసుకొని ఖర్చు కోసం అలాగే ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ కోసం అలాగే ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ క్లాత్ ఈక్వల్గా ఉండడానికి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పొడుగు అయితే చూసుకొని పైన ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. షోల్డర్ మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చు పోతుంది కదా, సో ఈ విధంగా జాయిన్ చేసుకొని పైనుంచి 3.5కి హ్యాండ్ డౌన్ పైనుంచి 3.5కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అలాగే 9.5 వచ్చింది కదండి ఆమ్ లూజ్ పాయింట్. సో 9.5 అంటే ఖచ్చితంగా దీనికి జాయింట్ పడుతుంది అనమాట. సో జస్ట్ మనం ఆ క్రాస్ ఏదైతే ఉంటుంది హ్యాండ్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ డ్రా చేసేసుకొని అలా కట్ చేసుకోవడమే. తర్వాత మనం ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, ఆ టైంలో మళ్ళీ ఒకసారి 2 హ్యాండ్స్ ఒకే ఈక్వల్గా పెట్టుకొని మనమైతే హ్యాండ్ లోతు కానీ తర్వాత ఆర్మ్ హోల్ పాయింట్ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనమైతే చూసుకొని మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలండి. సో మిడిల్కి ఒక టక్స్ పెట్టుకొని అలా పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదా, ఆ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చూసేసుకోవాలి. సో హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. క్లోజింగ్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో పెట్టుకొని ఓపెనింగ్స్ మన సైడ్ పెట్టుకొని ఈ విధంగా క్రాస్ కట్ కాబట్టి క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. సో ఈ విధంగా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలండి. కొంచెం క్రాస్గా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఒకవేళ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గానే పెట్టుకోవాలండి. ఇది క్రాస్ కట్ కాబట్టి నేను క్రాస్గా పెడుతున్నాను. క్రాస్గా పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉంది చూసుకొని మొత్తం అలానే మార్కింగ్ అయితే చేసేసేయాలి మొత్తం స్కేల్ సహాయంతో. కొంచెం కూడా డిఫరెన్స్ రావద్దు, యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంతనే పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అలా డిఫరెన్స్ వచ్చినా కానీ మళ్ళీ మనకి మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అన్నమాట. 1/2 ఇంచ్ అంటే మనకి టోటల్ అన్నీ కలిపి మనకి ఒక 1 ఇంచ్ వరకు డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా, సో అలా కాకుండా చూసేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఈక్వల్గా మార్కింగ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. తీసేసి షేప్ బెల్ట్ కోసం కింది నుంచి 2 ఇంచెస్కి అయితే టేప్ సహాయంతో మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ అక్కడ 2 ఇంచెస్ పెట్టుకొని ఆ 2 పాయింట్స్ని స్ట్రైట్గా స్కేల్ సహాయంతో ఈక్వల్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఆ ప్లేస్లో మనకి షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనం ఇదైతే మైనస్ చేసుకోవాలి. సో పైనుంచి నెక్ అనమాట, నెక్ ఈ విధంగా పెట్టుకొని చూసేసుకోవాలి మెయిన్ పీస్లో ఎంత ఉంది అనేది. సో మనం ఎప్పుడైనా నెక్ కూడా ఉక్స్ పట్టి వైపే చూసుకోవాలండి, కాజా పట్టి వైపు చూసుకోవద్దు. సో ఇక్కడ నాకు 6.5 వచ్చింది. సో అదే 6.5ని పైనుంచి కిందకి పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని రౌండ్గా అయితే డ్రా చేసేసుకోవాలి. పైనకి కొంచెం క్రాస్గా అయితే ఇట్లా లైన్ డ్రా చేయాలి షోల్డర్ దగ్గర. షేప్ బెల్ట్ వచ్చే దగ్గర కింది నుంచి 1.5 ఇంచ్కి అలాగే సైడ్కి
2.5 ఇంచ్కి డ్రా చేసుకోవాలండి డాట్స్ కోసం అని చెప్పి. 2.5 ఇంచ్ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ నుంచి మనం బ్లౌజ్ సైజుని బట్టి చిన్న సైజ్ అయితే 1 ఇంచు, ఇంకొంతమందికి 1 ఇంచ్ కంటే తక్కువ వస్తుంది. ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి నేను ఒక 1 ఇంచ్ పైన 3 గీతలు ఎక్స్ట్రా తీసుకొని అటు 1 ఇంచ్ పైన 3 గీతలు, ఇటు 1 ఇంచ్ పైన 3 గీతలు డ్రా చేసేసుకొని మెయిన్ డాట్ అయితే డ్రా చేసుకున్నాను. సో మనకి ఉక్సులు కాజా పట్టి వైపు వచ్చే డాట్ కూడా పైన ఖర్చు కోసం మనకి నెక్ బెల్ట్ జాయిన్ చేయడం కోసం కావాలి కదా అండి, దానికోసం ఒక 1/4 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి ఎంతైతే వస్తుందో దానికి సగంకి అయితే మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచ్కి ఆ డాట్ అయితే వేసేసుకోవాలి. సో అట్లనే ఆ రెండింటి మధ్యన ఎంత గ్యాప్ అయితే వచ్చిందో అదే గ్యాప్తో మనకి చంక వైపు వచ్చే డాట్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోతు తీసుకుంటాం కదా 1/2 ఇంచ్, ఆ లోతు కూడా తీసేసుకొని మనకి జాయింట్ వైపు ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. సో 1.5 ఇంచ్ ఎందుకంటే మనకి ఉక్సులు కాజాలు పట్టి వేయడానికి ఖర్చు పోతుంది, అలాగే డాట్స్ కోసం పోతుంది కాబట్టి ఆ 1.5 ఇంచ్ అయితే మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఎలా మార్కింగ్ అయితే చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకొని డాట్స్ ఎక్కడైతే పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ మనకు గుర్తుండడం కోసం అని చెప్పి చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉండదన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. షేప్ బెల్ట్ కోసం అయితే మనకి ఫ్రంట్ సైడ్ ఉక్సులు కాజా పట్టి వేసే సైడ్ 3.5, అలాగే మొత్తం టోటల్ వచ్చేసి 2 పైన 2-3 గీతలు అట్లా వచ్చింది. సో దీనికోసం నేనైతే ఉక్సులు కాజాలు పట్టి వేసే సైడ్ వచ్చేసి 4 ఇంచెస్, అలాగే బ్యాక్ సైడ్ మనకి జాయింట్స్ వేసే వైపు అయితే 3 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఖర్చు కోసం కింద 1/4 ఇంచు పైన 1/4 ఇంచు పోతే మనకి మనం ఎంతైతే చూసుకున్నామో అదే కొలత వస్తుంది అనమాట. సో ఈక్వల్గా వస్తుంది. సో ఈ విధంగా డ్రా చేసుకొని స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్కి 4 ఇంచెస్ అలాగే 3 ఇంచెస్. సో అక్కడ నుంచి 3 ఇంచెస్కి అండి 3 ఇంచెస్కి పెట్టుకొని పైనకి 3 ఇంచ్ పెట్టి ఆ 3 ఈక్వల్గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఆ మార్కింగ్ నుంచి కొంచెం క్రాస్గా అయితే షేప్ బెల్ట్ కోసం అని తీసి కట్ చేసుకోవడమే. సో అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.